అసలు కేంద్రంలో అధికారంలో ఏ పార్టీ అన్న ఉండని వాళ్ళకు మన దక్షిణంలో ఉండే రాష్ట్రాలంటేనే మస్తు చిన్న చూపు ఉంటుంది. అందున తెలంగాణ అంటే ఓర్వనే ఓర్వరు. ఎంతసేపు ఉత్తర భారతదేశం పోలదే నడవాలి, ఈ దక్షిణం వాళ్ళది నడవనే నడవద్దు. వాళ్ళు నోరు మూసుకొని ఉండాలి, చెప్పినట్టు ఆడాలి. పార్లమెంట్లో మా మాట వినబడాలన్నట్టే చేస్తారోళ్ళ. ఇగో ఇప్పుడు సెంటర్లో ఉన్న పువ్వు పార్టీ సర్కారు డీలిమిటేషన్ పేరు చెప్పి ఇంకో కొత్త కుట్రనే చేస్తాందని అంటుర్రు. అసలు ఈ లిమిటేషన్ ఏంది, అసలు దీని అనుకున్న లిటికేషన్ ఏంది అరుచుకుందాం పారి. వచ్చే ఎలక్షన్లకు ఇక పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి, అసెంబ్లీ సీట్లు డబుల్ అవుతాయి అని అంటురు కదా. గదే డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాలను పెంచుడన్నట్టు. ఇక ఈ బిల్లును పార్లమెంట్లో పెడుతురు. సరే మంచిదే, పెంచుతే పెంచని మంచిదే. కానీ పెంచే తారీఖనే ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నదోళ్ళ. ఇదేదో జనాలకు బాగా చేద్దామని కాదు, మన దక్షిణ రాష్ట్రంలో గొంతు విసికే కుట్రేషం అన్నట్టే నడుతుందట. ఏందంటే జనాభాను బట్టి ఇప్పుడున్న నియోజకవర్గాలను వెంచుడుంటదట. గిక్కన్నే ఈ బీజేపీ సర్కార్ అసలు రంగు బయటపడ్డదంటుర్రు. ఎందుకంటే కొన్నేళ్ల సంది మన దక్షిణం రాష్ట్రాలు జనాభా పెరగకుండా జాగ్రత్తలు తీసుకున్నది. జనాభా పెరిగితే దేశం ఆగమైతుంది. ఒక్కలు లేక ఇద్దరు ముద్దు అన్న సిద్ధాంతాన్ని పాటిస్తూనే ఉన్నారు 20-30 ఏళ్ల సంది. కానీ ఉత్తరం రాష్ట్రం దిక్కు గట్లలేదు. ఆడ దక్షిణం రాష్ట్రాల కంటే అటుకెళ్లి జనాభా పెరుగుకుంటూనే పోయింది, వాళ్ళ జనాలే ఎక్కువ. ఇప్పుడు సెంటర్ సర్కారులు చెప్పిన దాంతోని జనాభాను బట్టి నియోజకవర్గాలు పెంచుడంటే మనకెళ్ళి తక్కువ జనాభా ఉన్నది అంటే తక్కువ నియోజకవర్గాలు, తక్కువ మంది ఎంపీలు. అటు ఉత్తరం దిక్కు ఎక్కువ జనాభా, ఎక్కువ నియోజకవర్గాలు, పార్లమెంట్లా ఎక్కువ మంది ఎంపీలు. అంటే అప్పుడు మన గొంతు చిన్నగా అవుతుంది, ఉత్తరం రాష్ట్రాల గొంతు పెద్దగా అవుతుంది. వాళ్ళు చెప్పినే నడుతుంది, మనల్ని దేకుడు అనేదే ఉండదు. అంతేనా కాదా? మరి గిదేమన్నా తరీకనేనా? నియోజకవర్గాలను పెంచుడు అనే పేరు పెట్టి మన దక్షిణాన్ని దేకకుండా చేసే ప్లాన్ అన్నట్టు కొడుతుంది. అందుకే ఈ డీలిమిటేషన్ పెద్ద కుట్ర అని దక్షిణ రాష్ట్రాలలో చెప్తుర్రు. మన బీఆర్ఎస్ పార్టీ అయితే 3 ఏళ్ల సందే కుట్రేషాలతోని నియోజకవర్గాలు పెంచుడద్దు, సమానంగా చూడుర్రి, నియతగా చేయాలని చెప్తూనే ఉన్నది. అయినా గానీ మన దక్షిణం రాష్ట్రాలకు అన్యాయం చేస్తే మాత్రం జనంతో కలిసి పెద్ద ఉద్యమమే చేస్తామని చెప్తుండు రామన్న. సీట్లు పెరుగుతున్నాయి, అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ సీట్లు అని ఇవాళ పేపర్లో మీరు చూసే ఉంటారు. ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు, నిన్నగాక మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడినప్పుడు 50% సీట్లు పెంచుతున్నామని చెప్పింది. అంటే 110 ఉంటే 179 అవుతుంది, 60 సీట్లు పెరుగుతాయని చెప్పింది. 17 సీట్లు ఉన్నాయి పార్లమెంట్లో, 26 అవుతాయని చెప్పిండ్రు. కానీ బిల్లు పెట్టిండ్రు, రేపటి నుంచి పార్లమెంట్ పెట్టిండ్రు. బిల్లులో మాత్రం 50% ముచ్చట లేనే లేదు. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆనాడు 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే సీట్లు పెంచుదామనే ఆలోచన ఆ చట్టంలోనే ఉన్నది. కానీ ఆ చట్టాన్ని తుంగలో దొక్కిందే భారతీయ జనతా పార్టీ. మళ్ళీ ఈ రోజు సీట్ల పెంపు పేరు మీద మళ్ళీ కొత్త డ్రామా చేస్తూ మహిళా రిజర్వేషన్ అని చెప్పి తీసుకొస్తా ఉన్నారు. మహిళా రిజర్వేషన్ కు మేము అనుకూలమే. మహిళా రిజర్వేషన్ ఖచ్చితంగా సమర్థించిందే కేసీఆర్ గారు, మన పార్టీ. దాని విషయంలో ఇబ్బంది లేదు. కానీ డీలిమిటేషన్ పేరు మీద దక్షిణాది రాష్ట్రాలకు, తెలంగాణకు, ఆంధ్రకు, తమిళనాడుకు, కర్ణాటకకు, కేరళకు, పాండిచ్చేరికి అన్యాయం చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఇవాళ 24% వాటా దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ లో ఉన్నది. దాన్ని యథాతథంగా మెయింటైన్ చేయాల్సిందే. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిరుగుబాటుకు, పెద్ద ఉద్యమానికి కూడా బీఆర్ఎస్ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే కేసీఆర్ గారే ముందుండి నడిపిస్తారనే మాట కూడా నేను భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నా. ఓ దిక్కు మహిళా రిజర్వేషన్ అనుకుంటేనే ఇంకో దిక్కు గసంటి కుట్రేషాలు ఏంది కావచ్చు. అసలైతే దక్షిణం రాష్ట్రాలు అంటేనే, ముఖ్యంగా మన తెలంగాణ అంటేనే ఈ సంటరులు ఓర్వరు అనిపిస్తుంది. అసలు దేశాన్ని సాదేదే దక్షిణం రాష్ట్రాలు. కానీ మన మాట ఇనవడకుండా చేస్తుంటే ఈ చెయ్యి పార్టీ, పువ్వు పార్టీలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అంటేనే సంటరులకు కడుపు మంట అన్నట్టే అనిపిస్తుంది. సెంటర్ సర్కారోళ్ళు మన తెలంగాణకేమన్నా నిధులు ఇచ్చి రానోళ్ళ, కొత్త రాష్ట్రం అని ఏమన్నా ఫాయిదా చేసిర్రా? గంతమంది ఎంపీలు ఉన్నా గానీ మనకు వచ్చేటి ఏమీ ఇయ్యలేదు. ఇక రేపు ఉత్తరం రాష్ట్రాల పెత్తనం అయినాక, మనోళ్ళు తక్కువైనాక ఇంకెట్లుంటది కావచ్చు కాత. ఇగో గిట్లనే అనిపిస్తుంది చాలా మందికి.